హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా సరే కాల్ చేయాలి అనుకుంటే సింపుల్ మీ కాంటాక్ట్ బటన్ పైన ప్రెస్ చేసి అక్కడ నుంచి వాళ్ళ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత కాల్స్ అయితే చేస్తూ ఉంటారు కదా. సో అదంత ఇబ్బంది లేకుండా మీ మొబైల్లో కూడా ఇటువంటి ఈ 4 డాట్స్ని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా వాటిని విధంగా సైడ్ స్క్రోల్ చేస్తే సరిపోతుంది. కాంటాక్ట్స్ అన్ని ఇక్కడే వచ్చేస్తే డైలర్ కూడా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ వాట్సాప్ ఉంటుంది, మెసేజ్ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఎవ్రీథింగ్ చేయొచ్చు అనమాట. అలాగే బ్యాక్గ్రౌండ్లో ఫోటో ఉంది కదా, ఆ ఫోటో కూడా మీకు నచ్చిందని మీరు సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా, సింపుల్గా ఈ 4 లైన్స్ని నేను ఈ విధంగా సైడ్కి స్వైప్ చేశాను, అంతే ఈ విధంగా వచ్చేసింది. సో ఇటువంటి డిఫరెంట్ సెట్టింగ్ని మీ మొబైల్లో కూడా మీరు సెట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ముందు కనుక మీరు ఈ విధంగా స్వైప్ చేసి ఈ విధంగా ఓపెన్ చేశారనుకోండి, కంపల్సరీగా వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. సో ఇటువంటి సెట్టింగ్ మీ మొబైల్లో కూడా మీరు చేసుకోవాలి అనుకుంటే దీనికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఇంతమంది నేను చూపించినట్టుగా ఇటువంటి డిఫరెంట్ సెట్టింగ్ని చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు మీ మొబైల్లో ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది, మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ నెక్స్ట్ కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేస్తూ వెళ్ళండి. చివరి వరకు మీరు ఈ విధంగా వచ్చేసినట్టయితే ఇక్కడ చిన్న యాక్సెప్ట్ అయితే అడుగుతుంది, దానికి ఈ విధంగా ప్రెస్ చేసేయండి. తర్వాత ఈ అప్లికేషన్ ఏమైనా పర్మిషన్ అడిగితే దానికి పర్మిషన్ ఇచ్చేయండి. తర్వాత మీ మొబైల్లో ఈ విధంగా ఒక జీమెయిల్ ఐడి అయితే కనిపిస్తుంది అనమాట, మీరు లాగిన్ చేసుకుని ఉన్న జీమెయిల్ ఐడి. ఒకవేళ మీకు అది కనిపించినట్టయితే ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మీరు వేరే జీమెయిల్ ఐడితో కూడా దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ సింపుల్ కంటిన్యూ విత్ యాడ్స్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. మీరు ఒకవేళ అప్గ్రేడ్ పైన ప్రెస్ చేసినట్టయితే ఈ అప్లికేషన్లో మీరు ప్రీమియం వర్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ అప్లికేషన్లో మనం 4 పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. సో ఫటాఫట్ వీటన్నిటికీ నేను పర్మిషన్స్ ఇచ్చేస్తాను. సో ఈ విధంగా పర్మిషన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ సింపుల్ స్కిప్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకు ఇటువంటి ఒక 3-4 డాట్స్ అయితే మనకి ఇక్కడ షో అవుతాయని చెప్పి చూపిస్తుంది అనమాట. సింపుల్ వాటిని ఈ విధంగా స్వైప్ చేసినట్టయితే మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ ఈ విధంగా కనిపిస్తాయని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ సింపుల్ నేను ఈ విధంగా గాట్ ఇట్ పైన ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో మనకి ఇక్కడ కాంటాక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్లస్ బటన్ పైన ప్రెస్ చేసి మీరు ఇంకా వేరే కాంటాక్ట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నా మొబైల్లో ఇంతే కాకుండా ఇంకా చాలా కాంటాక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఈ విధంగా సైడ్కి స్క్రోల్ చేసినట్టయితే అవి కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇవన్నీ కాంటాక్ట్స్. సో ఎక్కువగా మనం కాంటాక్ట్స్ ఏ బిట్తో అయితే కాంటాక్ట్ అవుతామో మనకి ఇక్కడ షో అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్లో మనం ఫోటో సెట్ చేసుకోవాలి కాబట్టి దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా స్వైప్ చేసినట్టయితే ఇక్కడ కాల్ స్క్రీన్లోకి వచ్చేస్తాం. మీరు కావాలంటే మీ మొబైల్ కాల్స్ వస్తాయి కదా, ఆ కాల్ స్క్రీన్లో మీరు ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కాల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి మీకు నచ్చిన ఫోటో సెట్ చేసుకోవచ్చు. లేదు నాకు కాంటాక్ట్స్ వెనకాల ఫోటో కనిపిస్తే సరిపోతుంది అనుకుంటే విధంగా సైడ్కి స్వైప్ చేస్తూ వెళ్ళండి. ఇక్కడ మనకు కాల్ బ్లాకర్ ఆప్షన్ కూడా ఉంటుంది, మీరు దాన్ని ఎనేబుల్ చేసుకుని ఏదైనా పర్టికులర్ కాంటాక్ట్ని మీరు బ్లాక్ కూడా చేయొచ్చు. సో ఇందులో మనం థీమ్స్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచే మనం ఫోటో అయితే సెట్ చేసుకోబోతున్నాం. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంకా చాలా ప్రీమియం థీమ్స్ అయితే ఉంటాయి అనమాట. వీటిని మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇందులో ప్రో వర్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లేదు నాకు ఫ్రీగా ఉంటే సరిపోతుంది, నేను ఒక ఫోటో సెట్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే ఇక్కడ సింపుల్గా యాడ్ ఫోటో పైన ప్రెస్ చేయండి. ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో అని వస్తుంది, దాని పైన ప్రెస్ చేయండి. ఇది డైరెక్ట్గా మన గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు ఏ ఫోటో అయితే మీరు ఇప్పుడు కాంటాక్ట్లో వెనకాల పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ ఫోటో ఎంతమంది కనిపించాలి ఈ విధంగా క్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈ మాత్రం క్రాప్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇప్పుడు మన కాంటాక్ట్స్ వెనకాల ఈ విధంగా ఫోటో అయితే సెట్ అయిపోయింది అనమాట. ఇక్కడ సింపుల్ నేను అప్లై పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందని చూపిస్తుంది. మళ్ళీ అప్లై పైన ప్రెస్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మన విధంగా బ్యాక్ వచ్చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, మీ కాంటాక్ట్స్ వెనకాల ఎప్పటికీ ఆ విధంగా ఫోటో షో అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఎవరి కాంటాక్ట్స్ చూసినా సరే ఇక్కడ నుంచి మనకు బ్యాక్గ్రౌండ్లో ఫోటో వస్తూనే ఉంటుంది అనమాట. అలా మీరు ఎవరికైనా కాల్ చేయాలనుకునే విధంగా డైలర్ తీసుకున్నా సరే మనకు బ్యాక్గ్రౌండ్లో ఫోటో అదే విధంగా ఉంటుంది. ఈ ఫోటో ప్లేస్లో మీ పిల్లల ఫోటో కానీ మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్ ఎవరి ఫోటో అయినా సరే మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే ఈ అప్లికేషన్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ మెసేజ్, జీబీ వాట్సాప్ మెసేజ్, ఏ మెసేజ్ అయినా సరే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేసేయచ్చు అనమాట. సో మీరు కూడా మీ మొబైల్ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అలాగే ప్రతిసారి మనం డైలర్ కోసం వెతకాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 3-4 డాట్స్ మనకి ఇక్కడ ఎనేబుల్ అయిపోయాయి కదా, వాటిని ఈ విధంగా స్వైప్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒక షార్ట్ కట్ లాగా కూడా మీకు యూజ్ అవుతుంది. సో మీరు కూడా ఈ చిన్న సెట్టింగ్ మీ మొబైల్లో చేసుకొని ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.